ఉన్నప్పుడు ఇంత కూడా హెల్ప్ చేయడానికి నాకు ఎవ్వరు ముందుకు రాలేదండి. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతనే ఫర్ సపోజ్ మన బెడ్షీట్లు వచ్చినాయండి, 3 బెడ్షీట్లు వచ్చినాయి. మేము బొంతలు వేసుకొని పడుకుంటాం ఫ్రెండ్స్. అది ఎవరో మన సబ్స్క్రైబర్ గుర్తించి అక్కకు బెడ్షీట్లు పంపిస్తే బాగుంటుందని పంపించారు. అంతకుముందు ఈ మైకులు పంపించారండి. ఈ మైకుల ధర ఎంత ఉంటుందో నాకైతే తెలీదు. ఆ అభిమానంతో ఈ మైకులు కాస్ట్లీ మైకులేనండి ఇవి పంపించారు. కొంతమంది హెల్ప్ చేశారు కదా, నేను ఇంకొంతమందికి హెల్ప్ చేయాలి. ఇప్పుడు కొంతమంది హెల్ప్ చేశారు కదా, నేను ఇంకొంతమందికి హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఒకలా సహాయం పొందిన నేను అక్కడతోనే ఆగిపోకూడదండి. మనలాగే ఎంతో మంది ఉన్నారు. అందరికి చేయలేకపోయినా వీలైనంత వరకు కొంతమందికి మనకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయాలన్నది నా ఉద్దేశం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? మేము కూడా బాగున్నాము. బాగుంటమే కాదండి, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నేను టెన్షన్ పడ్డా. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసిందండి. నాకైతే పిన్ వస్తుందా రాదని చాలా టెన్షన్గా ఉండింది. ఎందుకంటే కొంచెం కొత్త ఛానల్ మీద ఈ మధ్య ఫైర్ అనేది ఎక్కువైపోయింది కదా, అలా కొంచెం టెన్షన్ పడ్డామండి. ఫైనల్గా పిన్ అయితే వచ్చింది. అంటే మళ్ళీ ఈ పిన్ కూడా వచ్చిందో రాలేదని డౌట్ పడతారని ఇదిగోండి పాత ఛానల్ పిన్ను. ఇది దేవికా ఫ్యామిలీ లాక్స్ పిన్ అండి, ఇది ఉమాదేవి తెలుగు లాక్స్ పిన్. 2 గూగుల్ పిన్లు అయితే నా చేతిలోకి వచ్చినాయి అండి. చాలా చాలా హ్యాపీ ఫ్రెండ్స్. ఈ సక్సెస్ మీరు ఇచ్చిందండి, మీరు ఇచ్చిన సక్సెస్ అయ్యింది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరు అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయకపోతే ఈ సక్సెస్ అనేది ఎలా వస్తుందండి? మన దగ్గర ఎంత టాలెంట్ అనేది ఉన్నా కూడా మీరు అనేది అది గుర్తించకపోతే అది అనేది నేలల్లో పోసిన పాలు లాంటిదే అండి. నా ఉద్దేశం అయితే మీరు గుర్తించి, మీరు సపోర్ట్ చేసి, మీరు లైకులు చేసి, మీరు కామెంట్లు చేసి ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు గూగుల్ యాడ్సెన్స్ పిన్ను ఒక కలలాగా కాకుండా 2 చేతులలో 2 పట్టుకొని ఉన్నానండి. ఓకే ఫ్రెండ్స్, గూగుల్ యాడ్సెన్స్ పిన్ను రాదేమోనని చెప్పి చాలా భయపడ్డానండి. ఎందుకంటే ఈ ఛానల్ నాది కాదు, మన అందరిది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. నాకు ఒక ఛానల్ ఉందండి, దేవికా ఫ్యామిలీ లాక్స్. అది అనేది నాకు అన్నం పెడుతుంది. ఈరోజు ఈ ఉమాదేవి తెలుగు లాక్స్ నా కళలన్నీ ఎక్కడ ఆగిపోతాయి అని చెప్పి నేను అలా టెన్షన్ అనేది ఎక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా నాలాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి హెల్ప్ చేయాలన్నది నా కోరిక, మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. వాళ్ళకి ఎంతమందికి హెల్ప్ చేయాలన్నది నా కోరిక, మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఇదేదో వ్యూస్ కోసమో సబ్స్క్రైబ్ కోసమో కాదు. మనలాంటి వాళ్ళకి మనమే హెల్ప్ చేసుకోవాలి, స్వార్థంగా ఉండకూడదు. వీలైనంత వరకు, చేతనైనంత వరకు హెల్ప్ చేసుకుంటూ పోవాలి. ఎందుకు ఈ ఉద్దేశంలోకి వచ్చానంటే, నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఇంత కూడా హెల్ప్ చేయడానికి నాకు ఎవ్వరు ముందుకు రాలేదండి. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతనే ఫర్ సపోజ్ మన బెడ్షీట్లు వచ్చినాయండి, 3 బెడ్షీట్లు వచ్చినాయి. మేము బొంతలు వేసుకొని పడుకుంటాం ఫ్రెండ్స్. అది ఎవరో మన సబ్స్క్రైబర్ గుర్తించి అక్కకు బెడ్షీట్లు పంపిస్తే బాగుంటుందని పంపించారు. అంతకుముందు ఈ మైకులు పంపించారండి. ఈ మైకుల ధర ఎంత ఉంటుందో నాకైతే తెలీదు. ఆ అభిమానంతో ఈ మైకులు కాస్ట్లీ మైకులేనండి ఇవి పంపించారు. ఇగోండి, ఫస్ట్ నేను 1300కి కొనుక్కొని వాడిన మైకులు. సాయి ఏం చేశాడంటే పిన్ను కొరికేసాడండి. కొరికేసిన తర్వాత పని చేయలే. అట్నే వాయిస్ రాకపోవటం, మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది అయితే పడ్డాను. ఒక షాట్లో చెప్పానండి మైకులు సాయి కొరికేసాడని. ఇదిగోండి కాస్ట్లీ మైకులేనండి ఇవి పంపించారు. ఇప్పుడు నా వాయిస్ అనేది మీకు స్పష్టంగా వినపడటానికి కారణం ఈ మైకులే. ఇలా ఇదొక హెల్ప్ జరిగింది. శారీ బిజినెస్ చేసినప్పుడు ఒక పెద్ద వయసు ఆవిడ చాలా హెల్ప్ చేశారండి శారీ బిజినెస్ కూడా. ఇలా నాకు కొంతమంది హెల్ప్ చేశారు కదా, నేను ఇంకొంతమందికి హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఒకలా సహాయం పొందిన నేను అక్కడతోనే ఆగిపోకూడదండి. మనలాగే ఎంతో మంది ఉన్నారు. అందరికి చేయలేకపోయినా వీలైనంత వరకు కొంతమందికి మనకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయాలన్నది నా ఉద్దేశం. ఈ గూగుల్ పిన్ వచ్చినందుకు నేను ఇప్పుడైతే అంకుల్ కాడికి వెళ్తున్నానండి, మిషన్ షాప్ అంకుల్ కాడికి. ఇప్పుడు వెళ్ళి మిషన్లు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్నే చెప్పాను కదా వీడియోలో, ఉన్నానా కూర్చో, కూర్చొని పట్టుకో, ఓపెన్ చేయి ప్లీజ్. నిన్నే చెప్పాను కదండి ఒకరికైతే మిషన్ గిఫ్ట్ చేస్తా అని.
ఇప్పుడైతే గూగుల్ పిన్ వచ్చిన సందర్భంగా వెళ్ళి చూద్దామండి. మీకు కూడా రేట్లు చెప్పినట్టుంటుంది. అంటే చిన్న మిషన్ కాడి నుంచి పెద్ద మిషన్ దాకా మీకు రేట్లు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుండిద్ది. అలాగే ఆ మిషన్లలో మీకు గిఫ్ట్ చేస్తాను అన్న మిషను ఏదో కూడా మీకు మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మీరు ప్రతిరోజు టైలరింగ్ క్లాసెస్ చూడండి, టైలరింగ్ చక్కగా నేర్చుకోండి. మీరు ప్రతిరోజు కనుక లైక్ కామెంట్ ఇవ్వగలిగితే మీరు కొన్ని రోజుల తర్వాత అవన్నీ ఎక్కువ శాతం ఎవరు లైకులు చేస్తారు, ఎవరు కామెంట్లు చేస్తారు, ఎవరు సపోర్ట్గా నిలుస్తారు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అది చెప్పలేము, ఇలాంటి మిషన్ కూడా ఇవ్వచ్చు. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు వచ్చే ఆదాయాన్ని బట్టి బై లక్ ఇలాంటి మిషన్ కూడా మీ దగ్గరికి రావచ్చు. లేదంటే మనకు ఆదాయం తగ్గిపోయి సపోర్ట్ తక్కువ ఉంటే బ్లాక్ మిషన్ అయినా రావచ్చు. ఏదైనా కానీ నేను మొత్తానికి మిషన్ అయితే గిఫ్ట్ చేస్తానండి ఖచ్చితంగా. నేను మాట ఇచ్చానంటే మాట తప్పే మనిషిని కాదు. ఇప్పుడైతే అంకుల్ కాడికి వెళ్ళి మిషన్ రేట్లు కనుక్కుందాము. అలాగే కొన్ని రోజుల తర్వాత మీకు మిషన్ అనేది గిఫ్ట్గా పంపిస్తాను. వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఏంటిదంటే గూగుల్ పిన్ వచ్చిన వెంటనే మనకి డబ్బులు అయితే రావండి. ఈ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత అసలు కష్టపడేది అనేది స్టార్ట్ అవుతుంది. కష్టం నాది, సపోర్ట్ మీది. మీరందరూ సపోర్ట్ ఇస్తే నేను కష్టపడి వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మన ఆడపిల్లలకి టైలరింగ్ నేర్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానండి. సింపుల్గా మనందరి తరఫున ఎవరికన్నా ఒకరికి మిషన్, ఒక ఉపాధి కల్పించడానికి మిషన్ కూడా గిఫ్ట్ చేద్దాం. అది ఎవరికి అనేది, ఆ లక్ అనేది ఎవరికి ఉందనేది ముందు ముందు తెలుసుకుందామండి. మీ సపోర్ట్ అయితే తగ్గకుండా నాకు ఎప్పటికీ ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఒక చీర, ఒక మిషన్తో అయిపోకూడదండి. ఎప్పటికీ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇది అనేది పెద్దగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన జీవితాలు మనమే బాగా చేసుకోవాలండి. ఎవరో వచ్చి మారుస్తారు అనుకొని ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళాలా, మీరు సపోర్ట్ చేయాలా, ఎవరో ఒకరు చేయటానికి ముందుకు ఉండాలండి. ఇప్పుడైతే షాప్కి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మిషన్ షాప్కి అయితే వచ్చానండి. నేను ప్రతి ఒక్క మిషన్ అంకుల్ షాప్లోనే కొనుక్కున్నాను. చాలా మందికి ఇప్పించాను కూడా. అంకుల్ మా దగ్గర చిన్న మిషన్ దాకా పెద్ద మిషన్ దాకా ఉన్నాయి కదా, చిన్న మిషన్ నుంచి పెద్ద మిషన్ దాకా. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదైతే చిన్న సైజ్ మిషన్. ఇది కూడా చాలా బాగుందంటండి సర్వీస్. అంకుల్ ఇప్పుడే చెప్పాడు. ఇదైతే స్టార్టింగ్ ఎంత ఉంది అంకుల్ రేటు? దీనిలో రౌండ్ మోడల్ అయితే 6,500. ఇప్పుడు ఇది వచ్చేసి 7,600 వస్తుంది. 7,600 వస్తుంది. లింక్ మోడల్ అంతే, సింపుల్. ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి 7,600 అండి. ఇది దానికంటే పెద్ద సైజ్ అనేది ఈ సైజులో వస్తుంది. మన టైలర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి ఈ మిషన్. దీని రేట్ వచ్చి 9,000 ఉంటది. 9,000 అంతే. 9,000 10,000 మధ్యలో ఉంటదండి. ఇంకా వైట్ మిషన్లు వచ్చేసి 20,000 పైనే. మీరు ఇచ్చే సపోర్ట్ అనేది చిన్నగా ఉంటే చిన్న మిషన్ వస్తుందండి, పెద్దగా ఉందనుకోండి వైట్ మిషన్ కూడా రావచ్చు. ఇదిగోండి మా అంకుల్ దగ్గరే కొన్ని నేను పంపిస్తాను. అలాగే ఈ చుట్టుప్రక్కల ఎవరైనా ఉంటే అంకుల్ దగ్గరకు రండి, మన పేరు చెప్పండి, 10 రూపాయలు తక్కువ కూడా ఇస్తాడు. అంకుల్ ఇస్తారా? కంపల్సరీ. మనం ఒక వస్తువు ఇచ్చినాం అనుకోండి, వాళ్ళకి లైఫ్ ఉండాలి. ఇవాళ ఇచ్చి రేపు పట్టుకోవడం ఇవన్నీ అడ్డు. వాళ్ళకి లైఫ్ ఉంటుందంటే మనం చేస్తాం. మనం ఇచ్చే మిషన్ ఎవరికైనా లైఫ్ ఇచ్చేటట్టు ఉండాలండి, లైఫ్ ఉండాలి. వాళ్ళు వాడుకొని మమ్మల్ని కలుసుకోవాలి. వాళ్ళు అంతే. నా ఈ ఒక చిన్న ప్రయత్నం అనేది చాలా పెద్దగా కావాలి, చాలా మందికి హెల్ప్ చేయాలి. అలాగే అంకుల్కి మిషన్ సేల్ కావాలి. అంకుల్కి ఒక బిడ్డ తీరలేదు, చాలా బాగా ఎప్పుడు వచ్చినా నన్ను చాలా అభిమానంగా చూస్తాడు. అభిమానం నా మీద అంకుల్కి ఉంది, అంకుల్ మీద నాకుంది. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే నా దగ్గర గూగుల్ పిన్ ఒకటే వచ్చిందండి. ప్రస్తుతానికి రూపాయి డబ్బులు లేవు. కానీ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను 500 1000 మా అంకుల్ దగ్గర జమ చేసుకుంటాను. అలాగే మీరు సపోర్ట్ చేస్తే మీకు నేను ఖచ్చితంగా మన ఛానల్ తరఫున మిషన్ పంపిస్తానండి. ఖచ్చితంగా పంపిస్తాను, మాట ఇచ్చానంటే మాట నిలబెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోండి మా తండ్రి లాంటి అంకుల్ దగ్గర నిలబడి మీకు మాట ఇస్తున్నా. అలాగే మా అంకుల్కి కూడా బిజినెస్ బాగా జరగాలి, బాగా మిషన్లు అనేవి సేల్ కావాలని కోరుకుంటున్నాను. ఏ మిషన్ కావాలో కామెంట్ చేయండి, దానికోసం అందరం చేద్దాం. దానికోసం మనందరం కష్టపడి ముందుకు వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.